Hey all, this is Ramzi. Welcome back to Purfish Lovers YouTube ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటనంటే మన పాండా మూలీస్ అయితే బేబీస్ పెట్టాయి. ఆ బేబీస్ని ఎలా కేర్ చేసుకోవాలి ఏంటనేది కంప్లీట్ డీటెయిల్గా వీడియో అయితే చేస్తున్నాను. పాండా మూలీస్ అనే కాదు, మోలీస్ కానీ లేదా గప్పీ బేబీస్ కానీ పెడితే వాటిని ఎలా కేర్ చేసుకోవాలి ఏంటనేది కంప్లీట్ వీడియో అయితే చూడండి. ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకెందుకు లేట్ వీడియోకి వెళ్ళిపోతాం. లెట్ గెట్ ఇన్ ద వీడియో. సో గైస్, మన దగ్గర పాండా మోలీస్ బేబీస్ పెట్టాయి కదా, ఆ బేబీస్ని అయితే మనం ఈ ట్యాంక్లో అయితే వేసుకున్నాము. పాండా మోలీ బేబీస్ అయితే ఈ ట్యాంక్లో వేయడం జరిగింది. ఇది 1.5 feet ట్యాంక్ అయితే నేను ఎలా పెట్టుకున్నాను. దీని కేరింగ్ టిప్స్ అయితే ఇప్పుడైతే చెప్పబోతున్నాము. అసలు మీ దగ్గర మోలీస్ కానీ గప్పీస్ కానీ బేబీస్ పెడితే సేమ్ ఫార్ములా అయితే అప్లై చేస్తే మీకు గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది. బేబీస్ డెత్ రేట్ అంటే బేబీస్ ఒక 10 పుట్టి చచ్చిపోయే బ్రో అని అడుగుతున్నారు కదా, చనిపోకుండా ఉంటాయి అన్నమాట. ఏం చేయాలి ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందాం. సో బేబీస్ అయితే మనం ఇలా పెట్టుకున్నాం కదా ట్యాంక్లో, మెయిన్లీ మనకి ఏంటంటే ఆక్సిజన్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి బేబీస్కి. అంటే మామూలు టబ్స్లో పెట్టుకున్నప్పుడు అవసరం లేదు, కానీ సో ఇలా కంట్రోలర్ ఒకటి పెట్టేసుకొని కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ అయితే పెట్టుకుంటే ఎక్కువ బేబీస్ ఉన్నప్పుడు ఈ ఫార్ములా అనేది అప్లై చేసుకోండి. నార్మల్గా ఇలా ఆక్సిజన్ అయితే పెట్టేసుకుంటే ఎక్కువ బేబీస్ ఉన్నప్పుడు కౌంట్ అనేది ఎక్కువ మిగలాలి అనుకుంటే ఆక్సిజన్ కంపల్సరీ పెట్టుకోండి. కౌంట్ పర్లేదు, నార్మల్గా అయినా సరే పర్లేదు అని అనుకుంటే టబ్లో వేసేసుకుంటే మీకు ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకొకటి బాటమ్ వేస్ట్ అనమాట. బాటమ్ వేస్ట్ అనేది ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుండాలి, డైలీ క్లియర్ చేస్తుండాలి. వాటర్ అనేది ఎప్పుడు మనం యాడ్ చేస్తూ ఉండాలి, ప్రతిరోజు యాడ్ చేయాలి. అంటే ఒక 10% ఆఫ్ వాటర్ డౌన్ చేసుకొని 10% ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుంటుండాలి అనమాట. అండ్ వాటర్ లెవెల్ కూడా ఫుల్గా పెట్టకూడదు, అండ్ తక్కువలో పెట్టుకోవాలి. ఎందుకంటే అది మీదకి వచ్చి ఆక్సిజన్ తీసుకునేంత కెపాసిటీ దానికి ఉండాలి. కాబట్టి ఫుల్గా వేసేసామనంటే ఈదలేవు, మీద వరకు ఈదలేవు. వీక్గా ఉన్న బేబీస్ అన్నీ కూడా కిందకి వెళ్ళి చనిపోతుంటాయి. సో అందుకు మీరు ఏం చేస్తారంటే వాటర్ లెవెల్ అనేది తగ్గించేసుకొని ఆక్సిజన్ పెట్టుకోండి ఎక్కువ కౌంట్ ఉన్నప్పుడు. లేదా తక్కువ కౌంట్ ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ మీరు నార్మల్గా పెట్టేసుకున్న సర్వైవ్ అయిపోతాయి. టబ్స్లో పెట్టుకోవడానికి ఎక్కువగా ప్రిఫర్ చేయండి. నేనైతే ట్యాంక్లో పెట్టుకున్నాను. లైటింగ్ సోర్స్ అనమాట. లైటింగ్ సోర్స్ అనేది కంపల్సరీ రోజుకు ఒక 4 hours 3 hours లైటింగ్ సోర్స్ అనేది ఉండాలి. లైటింగ్ సోర్స్ ఉన్నప్పుడు బేబీ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. అండ్ లైవ్ ప్లాంట్స్ ఏం చేస్తాయి అంటే, ఇక్కడ నేను ఫాక్స్టైల్ ప్లాంట్ ఒకటి వేసాను కదా, ఈ ఫాక్స్టైల్ ప్లాంట్ ఎలా గ్రోత్ అవుద్ది అంటే లైట్ వల్లే గ్రోత్ అవుద్ది. అండ్ ఈ ఫాక్స్టైల్ ప్లాంట్ ఏం చేస్తుందంటే బేబీస్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అనమాట. మనం ఫాక్స్టైల్ ప్లాంట్ కానీ గప్పీ గ్రాస్ కానీ వేసుకుంటే, గప్పీ గ్రాస్ ఫాక్స్టైల్ లైటింగ్ ఉంటే గ్రోత్ అవుతుంది. అండ్ వాటర్లో ఉన్న అమోనియాని పీల్చుకొని ఈ ప్లాంట్ కూడా గ్రోత్ అవుతుంది. అట్ ఎ టైం మనకి బేబీస్ చనిపోకుండా ఉంటాయి అనమాట. అమోనియా నైట్రేట్స్ని డౌన్ చేస్తుంది. అమోనియా నైట్రేట్స్ ఉండడం వల్ల మన బేబీస్ ఏవైతే ఉన్నాయో అవి గ్రోత్ ఉండదు, చచ్చిపోతుంటాయి ఎక్కువగా. సో గ్రోత్ ఉండాలని అంటే లైవ్ ప్లాంట్స్ కంపల్సరీ మీరైతే యాడ్ చేస్తుండాలి. సో మీరు బేబీస్ ట్యాంక్లో. అండ్ ఇంకొకటి, మనం బేబీస్ని ఎప్పుడైనా పుట్టిన వెంటనే పేరెంట్స్ నుండి సపరేట్ చేసుకోవాలి. ఇవి లైవ్ బ్యారర్ ఫిషెస్ కాబట్టి ఫిషెస్ మనకి పెట్టిన వెంటనే ఆటి పిల్లల్ని అవే తినేస్తాయి. అవి మనం సపరేట్ చేయకపోతే మాత్రం ఇబ్బంది అయిపోతాము. సో ఇంకొకటి ఏంటనంటే, ఫర్ సపోజ్ మనం కలిపి పెంచుతున్నప్పుడు ఏవైతే వాటర్ మనం బేబీస్ పుట్టే వాటర్ ఉంటుందో అది మనం ఈ ట్యాంక్లో అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, బేబీస్ కొత్త వాటర్కి వెళ్ళి సడన్గా చచ్చిపోయే కంటే నార్మల్గా పాత వాటర్లోనే అలవాటు అవుతుంటాయి. అందుకే పాత వాటర్ అనేది మనం యాడ్ చేసుకుంటాం. అంటే 50% ఆఫ్ ఎందులోనైతే పుట్టాయో ఆ వాటర్ని మనమైతే యాడ్ చేసుకోవడం వల్ల బేబీస్ గ్రోత్ బాగుంటుంది, బేబీస్ డెత్ రేట్ అనేది ఉండదు అనమాట. ఆ వాటర్ సడన్ చేంజ్ చేయడం వల్ల కూడా బేబీస్ చనిపోతుంటాయి. సో మదర్ 20 బేబీస్ పుట్టాయి, ఆ 20 బేబీస్లోనే మదర్ అసలు బతకలేదు అని అంటుంటారు. బతకవు ఎందుకు, ఈజీగా మనం పెంచుకోవచ్చు. అండ్ ఇంకొకటి, పేరెంట్స్ క్వాలిటీ లేనప్పుడు బేబీస్ అనేది చచ్చిపోతుంటాయి. అంటే పేరెంట్స్కి మనము వేస్ట్ ఫీడ్ ఇస్తాము. ఎలా అంటే, నార్మల్ చూసుకుంటే ఈ గ్రీన్ రెడ్ ప్యాలెట్స్ ఇస్తాం కదా, అప్పుడు ఏంటవుతాయి అంటే పుట్టే బేబీస్ క్వాలిటీగా దిగవన్నమాట. ఆప్టిమమ్ 3-in-1 ఆప్టిమమ్ ఇలాంటివి వాడుకుంటే, హై ప్రోటీన్ ఫుడ్స్ వాడుకుంటే మీకు పుట్టే బేబీస్ క్వాలిటీ బాగుంటుంది అండ్ డెత్ రేట్ అనేది తగ్గుతుంటుంది. మోలీ బేబీస్ అనే కాదు, గప్పీ బేబీస్ కూడా సేమ్ ఫార్ములా అనేది అప్లై చేయండి, సేమ్ టిప్స్ అప్లై చేయండి. ఎందుకనంటే ఈ టిప్స్ యూజ్ చేయడం వల్ల మీ డెత్ రేట్ అంటే బేబీస్ యొక్క డెత్ రేట్ అనేది చాలా వరకు తగ్గుతుంది అనమాట. ఎప్పుడైనా సరే కిందన వేస్టేజ్ ఉంటుంది కదా, వేస్టేజ్ అనేది డైలీ మనమైతే రిమూవ్ చేసుకుంటూ ఉండాలి. అదే అమోనియా నైట్రేట్స్ కింద ఫామ్ అయిపోయి బేబీస్ని చంపేస్తాయి అనమాట. సో అమోనియా నైట్రేట్స్ ఫామ్ అవ్వకుండా ఉండాలని అంటే మెయిన్లీ కింద ఉన్న చెత్తను తీసేసి ప్లాంట్స్ని యాడ్ చేసుకొని
ఆక్సిజన్ యాడ్ చేసుకోండి. ఎంత ఇబ్బంది అయినా మ్యాక్స్ ఆక్సిజన్ యాడ్ చేసుకుంటే డెత్ రేట్ అనేది చాలా వరకు తగ్గుతుంది. ఇందులో సుమారుగా దగ్గర ఒక 30 to 50 బేబీస్ వరకు ఉంటాయి. ఈ బేబీస్ అయితే డెత్ రేట్ అనేది చాలా వరకు తగ్గించాము. అండ్ నేను చెప్పాను కదా, పేరెంట్స్ క్వాలిటీ ఎంత బాగుంటే పిల్లల క్వాలిటీ ఎంత బాగుంటుంది. అండ్ ఇంకొకటి, ఇప్పుడు పేరెంట్స్ ఏదైనా బెండ్స్ ఉన్నాయనుకోండి, మోలీస్లో కానీ లేదా గప్పీస్లో కానీ బెండ్స్ ఉన్నాయనుకోండి, పిల్లల్లో 10లో ఒక 5 కానీ 6 కానీ మినిమం అలాంటి పోలికలు వస్తాయి. అలాంటప్పుడు ఏంటంటే అలాంటి బెండ్స్ ఉన్నవి బ్రీడ్ చేయకుండా ఉండడం బెటర్. అంటే మేల్స్ ఫీమేల్స్ కలపకపోవడం బెటర్. అండ్ నార్మల్ కొంచెం హెల్దీగా ఉన్నవి కలుపుకుంటే మీకు వాటి యొక్క క్వాలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. పుట్టే బేబీస్ క్వాలిటీ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. సో అన్ని బెండ్స్ ఉండి కొంచెం ఇబ్బంది ఉన్నవి మ్యాక్సిమం మీరు తీసేస్తే బెటర్. వాటి వల్ల ఒకవేళ పిల్లలు కావాలి, మాకు పిల్లల్ని పెంచుకోవాలి అని మీరు అనుకుంటే, మౌలీస్ అయినా గప్పీస్ అయినా ఏదైనా సరే పేరెంట్స్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా మౌలీ బేబీస్లో ఒక 10 days కానీ మనం బేబీస్ని కాపాడగలిస్తే ఆ 10 days తర్వాత ఒక మంచి సైజు వచ్చి, ఆ సైజు వచ్చిన తర్వాత 30 days కానీ తీసుకెళ్ళగలిస్తే ఇంకా బేబీస్ అనేది చచ్చిపోయే ఛాన్స్ ఉండదు. అండ్ ఇంకొకటి, ఫీడింగ్ గురించి మాట్లాడుకుందాం. అసలు బేబీస్కి ఎటువంటి ఫీడ్ వేసుకోవాలి. ఫీడింగ్ విషయంకి వస్తే ఇంచుమించుగా మీరు ఫిషెస్ పెల్లెట్స్ ఏవైతే వాడతారో వాటిని క్రష్ చేసి వేసుకోండి అయితే నేను చెప్తాను. అండ్ అది కూడా మీకు గ్రీన్ అండ్ రెడ్ అలాంటివి అయితే వేయకండి. నార్మల్ ఆప్టిమమ్ 3-in-1 కానీ ఆప్టిమమ్ కానీ యూజ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అది పౌడర్ చేసేసి బేబీస్కి అయితే ఫీడ్ చేసుకోవచ్చు. బేబీస్కి అయితే రోజుకి 3 times లిమిటెడ్ క్వాంటిటీలో ఫీడ్ చేసుకోండి. అప్పుడు గ్రోత్ అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది. అండ్ అదేవిధంగా మీకు లైవ్ ఫుడ్స్ అవైలబిలిటీ ఉంటాయి, మొయినా కానీ లేదా ఆప్టిమియా కానీ ఇటువంటివి అవైలబిలిటీ ఉంటే అవైతే ఫీడ్ చేసుకోండి. లైవ్ ఫుడ్ వేయడం వల్ల గ్రోత్ ఫాస్ట్ ఉంటుంది అండ్ డెత్ రేట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. మీరు ఎంత మంచి లైవ్ ఫుడ్ అనేది చిన్నప్పుడు పెట్టుకుంటే వాటి యొక్క ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా వరకు ఇంక్రీజ్ అవుతుంటుంది. నేనైతే బేబీస్కి మొయినా అనేది సజెస్ట్ చేస్తాను. మొయినా అనేది యూజ్ చేసుకోండి, మంచి గ్రోత్ ఉంటుంది, ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది అనమాట. ఫుడ్ విషయంలో ఇంకేది లేదు అనుకున్నప్పుడు ఆప్టిమమ్ 3-in-1 కొనుక్కొని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ వేసుకోండి. అదేవిధంగా ఇంకొక పౌడర్ ఉంటుంది, ప్రిన్స్విన్ అని చెప్పి ఒక ఫామ్ ఫీడ్ ఉంటుంది అనమాట. ఆ ఫామ్ ఫీడ్ అనేది యూజ్ చేసుకుంటే గ్రోత్ అనేది లైవ్ ఫుడ్తో ఈక్వల్గా ఉంటుంది అనమాట. లైవ్ ఫుడ్ అంత కాకపోయినా ఒక 1 or 2% తక్కువైనా సరే గ్రోత్ అనేది ఫాస్ట్ ఉంటుంది. మనం బేబీస్కి పెట్టే ఫుడ్ బట్టి వాటి గ్రోత్ అనేది డిపెండ్ అవుతుంది. ఆ ఫుడ్ కూడా ఓవర్ ఫీడింగ్ వేయడం వల్ల కిందన చెత్తగా పేరుకుపోయి అప్పుడు కూడా బేబీస్ చనిపోతాయి. లిమిటెడ్ క్వాంటిటీలో వేసుకుంటూ, అంటే తక్కువ క్వాంటిటీలో వేసుకుంటూ రోజుకి మల్టిపుల్ టైమ్స్ వేసుకోవాలన్నమాట. అప్పుడు గ్రోత్ ఫాస్ట్ ఉంటుంది అండ్ ఎక్కువగా తింటుంటుంది కాబట్టి అది కూడా డైజెషన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అండ్ గ్రోత్ కూడా బాగుంటుంది. మీకు గ్రోత్ అవ్వడమే కావాలి కాబట్టి, అంటే చచ్చిపోకుండా బేబీస్ చచ్చిపోకుండా గ్రోత్ అవ్వడం కావాలి కాబట్టి, బేబీస్ కావాలనుకున్న వాళ్ళకి ఆ టిప్. లేదు మాకు బేబీస్ ఏం అవసరం లేదు, బ్రీడింగ్ ఏం కాదు, నార్మల్గా పుట్టే అనుకుంటే నార్మల్ ఫీడే మీరైతే గుండె చేసి వేసేసుకోండి, సరిపోతుంది. మంచి గ్రోత్ రావాలి, బేబీస్ మంచిగా కేర్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకైతే ఈ టిప్స్ అయితే యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇదన్నమాట. సో బేబీస్ గ్రోత్ ఎలా తీసుకురావాలి, ఎలా పెంచాలి అనే టిప్స్ అయితే ఆల్మోస్ట్ ఒక 20 to 30 టిప్స్ వరకు అయితే నేనైతే ఇంక్లూడ్ చేశాను ఈ వీడియోలో. సో ఇంకేమైనా మీరు క్వశ్చన్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే క్లారిఫై చేస్తాను కంపల్సరీ ప్రతి ఒక్కటి. అండ్ కొన్ని ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయలేదు, ఆ డిస్కస్ చేయనివన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే కవర్ చేస్తాను. సో ఈ వీడియోకి ఇంతే, నెక్స్ట్ వీడియోతో కలుద్దాం, ఉంటాం మరి, బాయ్.